ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాప చాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్స్. ఈరోజు మనతో శ్రీ రవిశంకర్ గారు ఉన్నారు, మైసూర్ నుంచి. వారు ఒక టాపిక్ మీద కొంత అవగాహన సంపాదించి దానిలో మనం ఏం చేయగలము, ఏం చేస్తున్నాము అన్నదాన్ని ప్రశ్నించుకుంటూ ఈ యొక్క వీడియో సాగుతుంది. సో నమస్కారం రవిశంకర్ గారు. నమస్కారం అండి, చాగంటి గారు. నమస్కారం సార్. సో మీరు చెప్పదలుచుకున్న విషయం ఏంటి? ఉమ్. అంటే ఇప్పుడు మీకు ఒక చిన్న లింక్ అప్పుడు పంపించారు. మీకు టైం ఉండి చూసారో లేదో నాకు తెలియదు. చూశాను, చూశాను. అది అగ్ని 5-6 అని చెప్పి మన వాళ్ళు ఒక న్యూస్ ఐటమ్ వచ్చింది, ఒక మేబీ ఒక 1 వీక్ 10 డేస్ బ్యాక్, అందాజుగా. కరెక్ట్గా ఉమ్, డేట్ గుర్తులేదు. ఉమ్, దాంట్లో వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ అగ్ని 5 అన్నది యాక్చువల్గా అగ్ని 6 కానీ అగ్ని 5గా మన వాళ్ళు చెప్పుకుంటున్నారు. అదో వాళ్ళ నెంబర్ ఆఫ్ కిలోమీటర్స్, వాళ్ళ ఏదో వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి. కానీ అది లాంచ్ చేశాక ఒక ఇంగ్లీష్ ఛానల్ వాళ్ళను చూపించారు. వాళ్ళు ఏం చెప్పారంటే, మామూలుగా ఏ మిజైల్ అయినా కూడా ట్రాజెక్టరీ ఒక పర్టికులర్ పారాబోలిక్ ట్రాజెక్టరీలో పోతుంది నార్మలీ. మనకు చూస్తే స్ట్రైట్గా పోయేట్టు అనిపిస్తుంది. అండ్ ఇట్ ఇస్ కమ్ బ్యాక్ టు ది అర్త్. ఎక్కడ మనం దాన్ని ధ్వంసం చేయాలనుకుంటామో ఆ ఏరియా నుంచి పడిపోతుంది. దట్ ఇస్ ద ట్రాజెక్టరీ. కానీ ఈ అగ్ని 5 మాత్రము చాలా సర్ప్రైజింగ్లీ, అది కొంచెము మన హైదరాబాద్ భాష చెప్పుకుంటే తేడా బెంగగా పోయింది అని. ఉమ్. అటు ఇటుగా తిరిగింది. చూస్తే ఓకే, ఓకే, ఓకే. ఇది ఓన్లీ హైదరాబాద్ వాళ్ళకి అర్థమవుతుంది, ఎవరికి అదే, అర్థం అదే, అదే, కాకపోవచ్చు. ఆ భాష హైదరాబాద్దే. ఆ, ఉమ్, అట్లా వెళ్ళింది. ఇట్ వాజ్ ఇట్ వాజ్ నాట్ గోయింగ్ స్ట్రైట్, ఇట్ వాజ్ గోయింగ్ లైక్ ఎ స్నేక్ అన్నారు వాళ్ళు దాంట్లో. ఉమ్, స్నేక్ అన్నారు ఆ, అని. ఆ, అంటే దానికి ఏదో వాళ్ళు చెప్పుకొచ్చారు. అంటే వాళ్ళు ఈజీగా ట్రేస్ అవుట్ చేయలేకపోతారు, ఎదురు పక్క వాళ్ళు మన మీద ముందుకెళ్ళి అది రైట్కి వెళ్తుందో లెఫ్ట్కి వెళ్తుందో ఎట్లా పెడుతుందో తెలియదు, కాబట్టి దే కెనాట్ లాక్ ఆన్ టు దట్ ప్రాపర్లీ అని వాళ్ళు ఏదో థియరీ చెప్పుకొచ్చారు. ఉండొచ్చు కూడా, మనకు తెలియదు అది. ఉమ్, కానీ తర్వాత అది బాగా ముందుకెళ్ళిన తర్వాత, నేను వాళ్ళు చూపించిన వీడియో ప్రకారం చెప్తున్నాను, దట్ వాజ్ లుకింగ్ యాజ్ దో దిస్ సార్ట్ ఆఫ్ ఏ ఒక వాటర్ డ్రాప్లెట్ ని మనం కిందికి వేస్తే ఎలా మనకు ఆ షేప్ వస్తుందో అలాంటిది పెద్ద షేపు మనకు తల దగ్గర కనిపించింది, వేర్ ఇట్ ఇస్ గోయింగ్. ఓ, అలా కనిపించింది నాకు. అలా. ఉమ్, 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 సో అప్పుడు నాకు ఏమి విదితమైందంటే, ఇది మనకు పురాణాల్లో నాగాస్త్రం అని చెప్పారు. ఉమ్, మనకు సినిమాల్లో నాగాస్త్రం అంటే ఒక బాణం చూపించి దానికి ఒక నాగుపావం పెట్టి వేసేవాళ్ళు. ఉమ్, మన పురాణ మన అంటే మీ చిన్నప్పుడు నా చిన్నప్పుడు చూసే సినిమాల్లో అంతా కూడా ఆ, ఉమ్, అలా ఉండేది. అంటే అప్పుడు అదే నాగాస్త్రం అని నేను అనుకునేవాడిని. ఉమ్, కానీ ఇప్పుడు ఈ అగ్ని 5-6 చూసిన తర్వాత, ఉమ్, ద వే ఇట్ మూవింగ్, ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ లైక్ ఎ స్నేక్. ఉమ్, దాని మూవ్మెంట్ కూడా అట్లా ఒక ఒక సర్పం లాగానే కదులుతోంది. ఉమ్, అంటే ఎగ్జాక్ట్ గా ఇట్లా ఇట్లా కదలకపోయినా అది సర్పం లాగానే ఆన్ ది హోల్ కదులుతోంది. ఉమ్, ప్లస్ దాని హెడ్ దగ్గరకు వచ్చేటప్పటికి ఒక పడగ విప్పినట్టుగా అనిపించింది నాకు. ఒక చిన్న పడగ విప్పుకున్నట్టుగా అనిపించింది దాని యొక్క ఉమ్, ప్రొఫైల్ చూస్తే. ఉమ్, అదొక పాయింట్ నాకు తట్టింది. ఉమ్, ఇంకొక పాయింట్ ఏం తట్టిందంటే, దాంట్లో వాళ్ళు ఏం చెప్పారంటే, వన్ లాంచ్ ఆఫ్ అగ్ని అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ విల్ లాంచ్ మల్టిపుల్ మిజైల్స్ ఇన్ మల్టిపుల్ డిరెక్షన్స్. ఒక్క మిజైల్ లో నుంచే చాలా అస్త్రాలు బయటకు వచ్చేస్తాయి. మళ్ళా ఉమ్, వచ్చే వేరే వేరే చోటుకి వెళ్ళి పడతాయి. ఉమ్, కాబట్టి ఇది ఇంకా ఇంపాసిబుల్ దాన్ని ట్రాక్అవుట్ చేయటం. ఉమ్, ఫస్ట్ ఉమ్, ఈ అగ్నిని ట్రాక్అవుట్ చేయడమే కష్టపడని మాట చెప్తున్నారు. ఉమ్, దాని పైన ఇంకా అది ఒక్కసారి ఎక్స్ప్లోడ్ అయిన తర్వాత ఉమ్, దాంట్లోంచి మల్టిపుల్ గా చాలా అట్లా అట్లా వచ్చేస్తాయి బయటికి ఆ అస్త్రాలన్నీ. ఉమ్. వచ్చి ధ్వంసం చేస్తాయి, వేరే వేరే చోట్ల ధ్వంసం చేస్తాయి. మళ్ళీ అక్కడి నుంచి వేరే వేరే టార్గెట్లను చూస్ చేసుకుంటాయి. చూసుకొని చేసుకొని ధ్వంసం చేస్తాయి. సో అప్పుడు ఏమనిపించిందంటే, చిన్నప్పుడు సినిమాల్లో చూసినప్పుడు ఎవరన్నా అతను హీరో కావచ్చు, అట్లా అర్జునుడే కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక బాణం ఒక ఆరో బయటికి విసిరేస్తే, ఉమ్, అది కొడితే ఉమ్, కొంచెం దూరం పోయిన తర్వాత అది ఆ శబ్దం వస్తుంది, గుయ్ అనే శబ్దం చూపిస్తారు మనకు. ఉమ్. చూపించి మల్టిపుల్ ఆరోస్ ఇలా ముందుకు వెళ్ళిపోతాయి తర్వాత కుందకుండి. అవునవును, అవునవును. అలా ఉమ్, అలా ఉమ్. చూపించారు అప్పుడు. అవును, సో అవును. ఉమ్. ఇది అది అంటే మనకు అప్పుడు మన వాళ్ళు సినిమాలు తీసినప్పుడు ఇది ఈ జ్ఞానం లేదు కాబట్టి మల్టిపుల్ గా వస్తాయి అంటే అలా ఊరికే ఆరోస్ గా చూపించారేమో, యాక్చువల్గా ఇదేనేమో అని నాకు అనుమానం వచ్చింది సార్. అవును, కరెక్ట్. బాగా ఈ చెప్పారు. రెండు పాయింట్స్ నాకు తట్టింది, అదే మీతో డిస్కస్ చేయాలని నాకు అనిపించింది. యా, ఇదివరకు ఫస్ట్ టైం అగ్ని 1 వచ్చినప్పుడు అది 700 కిలోమీటర్లే వెళ్తుంది అనుకుంటాను. అవును అవును, అందాజుగా ఇప్పుడు అంతే ఉంది. ఇప్పుడు అగ్ని 5 5800 కిలోమీటర్స్ ఏదో చెప్తున్నారు. అంటే వాళ్ళు 5,000కే చెప్పుకుంటారు, చెప్పుకోవడానికి కావాలి. దాని తర్వాత ఇంటర్నేషనల్ ఏదో రూల్స్ ఉన్నాయంటే దాని ప్రకారం వాళ్ళు ద రెస్ట్రిక్టింగ్, అట్లీస్ట్ అఫిషియలీ దే రెస్ట్రిక్టింగ్ ఇట్ టు 5,000 రూపీస్. 5,000 రూపీస్ కాదు, 5,000 కిలోమీటర్స్.
అది ఏదైనా కానివ్వండి, మొత్తం ఇట్ కవర్స్ ఆల్మోస్ట్ ఎంటైర్ యూరోప్ అండ్ ఏషియా. సో కరెక్ట్, లార్జ్ ఏరియా, లార్జ్ లార్జ్ ఏరియా ఏరియా కవర్ పట్టుకుంటుంది. చేస్తుంది, డిపెండింగ్ అవును, అపాన్ అవును. ద లొకేషన్ విచ్ ఫ్రమ్ వేర్ వి షూట్ ఇట్. కరెక్ట్ సో సార్. అవును, అది నేను విన్నాను. అయితే ఇప్పుడు ఈ అగ్ని అది పైన ముందర ఆ షేప్ రావడానికి కారణము మేబీ ఇట్స్ గోయింగ్ విత్ సూపర్సోనిక్ స్పీడ్స్. ఇట్ ఈస్ ఐ థింక్ మ్యాక్ 24 అనుకుంటా దాన్ని. అబ్బో, ఆ స్పీడ్తో వెళ్తున్నప్పుడు షాక్ వేవ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. కరెక్ట్. షాక్ వేవ్స్ ప్రొడ్యూస్ అయితే కనుక ఆటోమేటికలీ దెన్ ఇట్ ద షేప్ ఆఫ్ ది ఎంటైర్ ఎయిర్ దేర్ అండ్ ది పార్టికల్ దేర్ టేక్స్ దట్ షేప్ అన్నమాట. కరెక్ట్. తర్వాత ఇంకా అది ఇట్లా ఇట్లా జిగ్జాగ్ గా వెళ్తోంది అంటే దాన్ని అట్లా డిజైన్ చేశారు. కరెక్ట్, అది సో ఆబ్వియస్ దట్ అది. ఈవెన్ దో యూ ట్రాక్ ఇట్, యూ కెనాట్ షూట్ ఇట్. కరెక్ట్. అంటే ద అదర్ వన్ ఆల్సో హ్యాస్ టు గో లైక్ దిస్. ఎగ్జాక్ట్ పాత్ ఫాలో కావాలి అది. అది విచ్ ఇస్ ఇంపాసిబుల్. మ్యాక్ 24 కూడా అది మ్యాక్ 24 కన్నా ఎక్కువ ఉండాలి అప్పుడు. అది ఉండి ప్లస్ ఇట్ షుడ్ బి ఏబుల్ టు గో ఫాలో దిస్. అకార్డింగ్లీ లైక్ దిస్, స్వింగ్ కరెక్ట్, అవ్వాలి. అది ఆల్మోస్ట్ నాముమ్కిన్ హై. నా ముమ్కిన్ అది కరెక్ట్. సో అది పాసిబుల్ కాదు అని చెప్తున్నాడు అది. సో దట్స్ కరెక్ట్. ఏ వండర్ఫుల్ అచీవ్మెంట్ బై ఇండియన్ ద కంట్రీ. ఇండియన్ డిఫెన్సెస్. సో డిఆర్డిఓ. దట్స్ ఎ వెరీ గుడ్, వెరీ గ్రేట్ వన్. వీ హ్యావ్ టు గివ్ ఎ బిగ్ క్లాప్ అండి, నిజంగా అది. క్వశ్చన్ లేదు సార్, నమస్కారం కూడా పెట్టాలి గట్టిగా. నమస్కారం కూడా పెట్టాలి, నిజంగా సైంటిస్టులని చాలా మెచ్చుకోవాలి. డిఆర్డిఓ సైంటిస్టులకి పెద్ద జీతాలు ఏమి ఉండవు. ఉండవు, ఉమ్, మాకు నేను తెలుసు. నేను కొంతమందిని ఆ, వాళ్ళకి మంచి ఐఐటి ర్యాంక్స్ వస్తే బాంబే ఏరోస్పేస్లో తీసుకోండి అని చెప్పాను. వాళ్ళు తీసుకుంటే వాళ్ళు 4 ఇయర్స్ అయిన తర్వాత ఇస్రో వాళ్ళు పిలిస్తే వాళ్ళు ఏదో 25,000 ఏదో ఇస్తామన్నారట జీతం. సో 25,000 ఇస్తే మాకేం సరిపోతుందని మానిపారేసి వేరే దానిలో చేరిపోయారు, కంప్యూటర్స్లో దానిలో దానిలో వెళ్ళిపోయారు అనమాట. సో ఓకే, ఓకే. యాక్చువల్గా ఆ రోజు నేను చెప్పింది 2001 అట్లా చెప్పినప్పుడు నేనేమన్నా అంటే ఇట్లా యూజ్ చేయండి దీన్ని, ఫ్యూచర్లో మీరు స్పేస్లోకి వెళ్తారని చెప్తే వాళ్ళు వినలేదు. ఇప్పుడు మొత్తం డిఫెన్స్ సిస్టంలో ఇప్పుడు ఎంత ప్రాముఖ్యత వచ్చేసిందో చూడండి. చాలా అసలు అన్బిలీవబుల్. అన్బిలీవబుల్. సో అన్బిలీవబుల్. నేను కొద్దిగా ప్రిడిక్ట్ చేసినవి చాలా మటుకు అప్పుడు నేను ఇట్లా అవుతుంది మీరు చూడండి అంటే వాళ్ళు తీసుకోలేదు. వాళ్ళు పిల్లలు తీసుకుని ఉంటే వాళ్ళు అంటే వాళ్ళు ఏరోస్పేస్ తీసుకున్నారు కానీ దే డి నాట్ గో ఇన్ టు దట్ ఫీల్డ్, పర్సూ చేయలేదు. పర్స్యూ చేయలే ఫర్దర్. వాళ్ళు ఇస్రో జీతం తక్కువ ఇస్తుంది, వీడు తక్కువ. జీతం కాదరా, యూ హ్యావ్ ఎ ప్యాషన్ ఫర్ యువర్ వర్క్. కోర్స్ వాట్ యు డిడ్. అది జీతం తక్కువ ఉంటుంది కరెక్టే, ఒప్పుకుంటాను. తర్వాత నీ అంతటి నువ్వు ఓన్ ఇండస్ట్రీ పెట్టుకో, వద్దన్నది ఎవరు? ఇస్రోలో ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు చేసి యూ కెన్ పుట్ యువర్ ఓన్ ఇండస్ట్రీ అండ్ డెవలప్ యువర్ ఓన్ థింగ్స్. ఇప్పుడు ఎస్టర్డే వాజ్ రీడింగ్ ఏ న్యూస్ ఆర్టికల్ థింక్ దట్ ఆయన చైర్మన్ ఆఫ్ ఇస్రో చెప్తున్నారు దేర్ ఇస్ ఎ గ్రేట్ డిమాండ్ ఫర్ ఇండియన్ రాకెట్స్, బట్ వి డు నాట్ హ్యావ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు మేక్ అండ్ గివ్ ఇట్ టు ది వరల్డ్ నౌ అవును, అవును, అని అంటున్నారు. అవును. దట్స్ వాట్ ద స్టేట్మెంట్ ఈ మేడ్. కరెక్ట్ మొన్న అది. ఒక రీసెంట్ గా ఏదో మీటింగ్ లో చెప్పారు ఆయన. ఇప్పుడు నాసా వాళ్ళు కూడా వాళ్ళ శాటిలైట్స్ ని మనకే ఇచ్చారు, ఇక్కడ ఇండియాకి ఇచ్చారు. ఇండియాకి ఇచ్చారు, మాకు ఎక్స్పెన్సివ్ అవుతుందో ఇటు పడేశారు. ఇప్పుడు అట్లా ఆ, మొత్తం వరల్డ్ వైడ్ ఇండియాకే ఇస్తారు కదా. సో అదే మనము కాకుండా వాళ్ళది ఏదో ప్రాబ్లం ఉంటే కూడా ఇస్రో సైంటిస్ట్ కనుక్కున్నారు సమ్ లీకేజ్ గురించి, మన వాళ్ళు కనుక్కున్నారంట ఇక్కడ ఇండియాలో ఇస్రో వాళ్ళు, అదే మా అమెరికన్ శాటిలైట్ ది. అదేలేండి. అట్లా సో దేర్ ఇస్ లాట్ ఆఫ్ టాలెంట్. మీరు అన్నట్లు వాళ్ళు పర్సూ చేసింటే ఇప్పుడు దే వుడ్ బికమ్ టాప్ నాచ్ సైంటిస్ట్ ఇప్పటికి. యువర్ రైట్, యువర్ రైట్, యువర్ రైట్. యా. బట్ సో ఎనీవే అది అది మనకి అవ్వలేదు. సో ఇప్పుడు ఈ నాగాస్త్రం, ఇప్పుడు అగ్ని మిసైల్, అది అగ్ని మన 5. ఇప్పుడు కానీ నాకు ఒక క్వశ్చన్ ఉంది రవిశంకర్ గారు. సార్. అగ్ని 1 టచెస్ ఎ రేంజ్ ఆఫ్ 780 కిలోమీటర్స్. ఓకే. ఇప్పుడు మొన్న పాకిస్తాన్తో టెర్రరిస్టుల్ని ట్రాక్ చేసి అటాక్ చేయడం కోసము ఇండియా యూజ్డ్ S-400. కరెక్ట్. S-4 డిఫెన్స్ బ్రహ్మోస్ వాడారు. బ్రహ్మోస్ వాడారు. S-400 అనేది ద డిస్టెన్స్ విత్ విచ్ ద మిజైల్ టేక్స్, కరెక్ట్. 400 కిలోమీటర్స్ దాకా. కరెక్ట్. అదే రష్యా వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు, మేము కూడా ఎప్పుడు అంత యూజ్ చేయలేదని. సో అవును. అది బాగుంది అంతవరకు, ఓకే. కానీ 700 కిలోమీటర్స్ అగ్ని ఉండగా వై దే యూజ్డ్ ఓన్లీ 400 కిలోమీటర్స్ అన్నది నాకు ఆశ్చర్యంగా. ఆ స్ట్రాటజీస్ మనకు తెలియగా వాళ్ళ మిలిటరీ యా, స్ట్రాటజీస్ అంటే వాళ్ళకి నేను ఉంటాయి. అనేది మన డిఫెన్స్ సిస్టమ్ యూజ్ చేస్తేనే కదా మనకి బాగుండేది. అవును, అవును, తెలిసేది కూడా. S-400 యూజ్ చేసి వాళ్ళకి పేరు తెస్తున్నావు. అవును, వాళ్ళకి నువ్వు ఉపయోగించుకోవద్దు అంటలేదు, కానీ వాళ్ళకి పేరు తెస్తే వాళ్ళు మిసైల్స్ అమ్ముకుంటారు వేరే కంట్రీలు. కరెక్టే. అంటే వాళ్ళకే ఇన్కమ్ వస్తుంది, మనకి ఎప్పుడు రావాలి? రాదు. సో ఇప్పుడు మన ఈ అగ్ని 1 ఉపయోగించి దెబ్బలు కొట్టామనుకోండి,
అగ్నితోనే మేము కొట్టాము అని చెప్తే మా సొంతది ఇండిజీనియస్ అన్నప్పుడు ఆ రెస్పెక్ట్ వేరు. అవును, ఆ వాస్తవం అనమాట. రెస్పెక్ట్, ఆ తర్వాత కమాండ్ వేరుంటాయి కదా. ఇప్పుడు దట్స్ అ పాయింట్. ఇప్పుడు అంతా మనకి విదేశాల మీద ఆధారపడుతున్నంత సేపు మనము పేదవాళ్ళమేగా. అవును సార్. టెక్నాలజీకి, తిండికి, ఎనర్జీకి దేనికైనా. అన్నిటికీ ఆధారపడుతుంటే ఎట్లా అన్నట్టు. అవును, కరెక్ట్. సో దిస్ ఇస్ రిమార్కబుల్ థింగ్ దట్ యునో వీ హ్యావ్ అచీవ్డ్, దట్ ఈస్ అగ్ని 5000 అచీవ్ చేసాం, కానీ యూటిలైజేషన్ లేకపోతే ఎట్లా. మీకు అనేక అస్త్రాలు ఇదివరకు మన వాళ్ళు తయారు చేశారు. దాన్ని వ్యాస మహర్షి అతని శిష్యులు లుప్తం చేసేశారు. కావాల్సినవి. ఆ విద్యను ఎవరికి టీచ్ చేయకుండా ఆపేశారు. ఓకే. అస్త్రాల అస్త్రాల విద్యను, ఓకే. శస్త్రాలని ఉపయోగించుకోమంటున్నారు. బాణాలు ఓకే. వేసుకోండి, కత్తులతో దూసుకోండి, గదలతో కొట్టుకోండి, మిమ్మల్ని మీరు నాశనం చేసుకోండి, కానీ అస్త్రాలు ఉపయోగించదు. అస్త్రాలు ఉపయోగించి 18 అక్షౌణిల సైన్యం చనిపోయింది. ఎగిరిపోయింది. అవును. అంత అంత పెద్ద సైన్యం 18 రోజుల్లో పోవటం అంటే మాటలు కాదండి రవిశంకర్. అవునవును. అవును. అది వినటానికి ఆశ్చర్యం. ఇప్పుడు కొంతమంది ఇది కల్పితము అని అన్నారు అనుకుందాం కాసేపు. ఓకే. కల్పితం కూడా ఆ రోజు రాస్తే వినేటోడు ఉండాలి కదా. అవును. ఇప్పుడు నేను ఈ రోజున ఒక యూట్యూబ్ వీడియో చేస్తున్నాను, మీతో ఇప్పుడు కూర్చున్నాను, యూట్యూబ్ వీడియో చేస్తున్నాను. నేనండి రష్యా మీదకి ఒక మిజైల్ వేసానండి, అది పోయి వాళ్ళు పడిపోయారు అక్కడ, అది మాస్కోలో తగిలిందంటే మీరు నేను చప్పట్లు కొట్టుకొని కాసేపు మనం యూట్యూబ్ వీడియో చేసుకో. కానీ కరెక్ట్. వినోటోడు వెర్రివాడు కాదు కదా. వాడు నువ్వెట్లా వేసినావా, నువ్వు మిజైల్ నువ్వెట్లా వేసినావు, అది ఇదని ఇంకెక్కువ మాట్లాడితే ఎఫ్బిఐ వాళ్ళు వచ్చి నన్ను పట్టుకుని లోపల వస్తారు. ఏంటంటే నువ్వు ఎక్కడొచ్చింది మెసేజ్. మిజైల్, అదే ఏం ఆ వేసినావు, టెక్నాలజీ ఎక్కడికి వచ్చింది. ఐ అగ్రీ. అవును, అవును, అవును. ఇప్పుడు అలానే ఆ రోజున వ్యాస మహర్షి రాశాడు అనుకుందాం కాసేపు. 18 అక్షోణిలు చనిపోయారు 18 రోజులు అంటే నమ్మేటోడు ఉండాలి కదా ఆ రోజున. కరెక్ట్. ఆ రోజు వాస్తవమే. నమ్మారు కాబట్టే అది రాశారు, వాళ్ళకి తెలుసు కాబట్టి జరిగింది కాబట్టి అలా అలా ప్రమోట్ చేసుకుంటే ఇక్కడ దాకా వచ్చింది. కానీ దానిలో మధ్య మధ్యలో కాలా కాలాతీతమైన విషయం కాబట్టి ఇది మధ్య మధ్యలో కాలానికి అనుగుణంగా వాళ్ళకి ఆ రోజున ఏదో గొప్ప చెప్దాం అనే విషయంలో మనం కల్పితాలు చేసి ఉండొచ్చు. ఉండొచ్చు కొంతవరకు. ఆ, కల్పితం చేసి ఉండొచ్చు, కాదని అంటలేదు. సో కల్పితం చేసినప్పుడు దానికి మనం ఫిల్టర్ చేసుకోవడం వస్తుంది కదా. కానీ వాస్తవం. అస్త్రాలు అన్నవి ఒకప్పుడు చాలా భయంకరమైన ఉండే ఇండియాలో. ఉమ్. అందుకనే మీకు తెలుసో తెలియదో, ఆ, మీకు భీష్ముడు గాంధార్ రాజ్యానికి వెళ్ళి నీ కూతుర్ని నా నా ఆ, ఇట్లా నా కొడుకుకి, అంటే కొడుకు వరుస అవుతాడు కదా ధృతరాష్ట్రుడు, ధృతరాష్ట్రుడికి ఇమ్మని అడిగితే ఆయన వణికిపోయాడు. కానీ గాంధారి లేదు నేను వెళ్తాను అని చెప్పింది, పట్టి కట్టుకుంది. ఎందుకంటే మన రెండు దేశాలకు మంచిది, లేకపోతే మన 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 కులగోత్రాలు ఎవడు మిగలడు ఇక్కడ. అందుకని వెళ్ళిపోయారు అంతే. ఆ రోజున హస్తిన అంటే వణుక్కోవడం అంటే మామూలు వణుకుడు కాదు. అదే. ఆయన కాశీరాజు కూతుర్లైన ముగ్గురు అంబిక అంబాలికని తీసుకొచ్చాడు. అవును. తీసుకొచ్చి ఆయన ఎందుకంటే మమ్మల్ని పిలవలేదు, నువ్వు అవమానపరిచావు అవును. అని చెప్పి, నేను ఇప్పుడు తీసుకెళ్తున్నా ఎవడు అడ్డుకొస్తాడు రండి అన్నాడు. అంటే ఏం చేసిండ్రు, యుద్ధానికి వచ్చి పడిపోయినారు అందరూ, పారిపోయినారు అందరూ, ఎక్కడ చల్లా చెదరైపోయింది. అటువంటిది ఆయన వేసుకొని తీసుకొచ్చేసాడు. ఏమంటారంటే అసలు ఆ హస్తిన అంటే భయపడని వాడు లేడు. ఆ అలానే పేరే హస్తి. పాండురాజు, పాండురాజు అటువైపు వెళ్ళాడు. ఇప్పుడు ఇరాన్ అని చెప్పబడే ప్రదేశం, ఇరాక్ అనే ప్రదేశంకి వెళ్ళినప్పుడు అక్కడ రాజు వచ్చి ఎందుకయ్యా మా మీద దండయాత్ర, నువ్వు చెప్పిందే కదా మేము పాటిస్తాము, అసలు మాకు మాకు దాంతో పనే లేదు, మీ అడుగుజాడల్లో మేము నడుస్తాము, నా చెల్లెల్ని కూడా పెళ్లి చేసుకో అని చెప్పి ఆ, అతను ఇస్తాడు పాండురాజుకి, ఇచ్చి పెళ్లి చేస్తాడు. సో ఓకే. దేర్ ఫోర్ పాండురాజుకి కుంతి అండ్ మాద్రి ఇద్దరు. సో మద్రదేశానికి కూతురు కాబట్టి, మద్రదేశానికి కూతురు కాబట్టి మాద్రి అయింది ఆమె. సో ఓకే. ఆమెని ఓకే. పెళ్లి చేశారు. సో నేనేమంటున్నా అంటే అప్పుడు అక్కడ దాకా అంటే ఎవరికి పడితే వాళ్ళు వణికిపోయారు. భీతి అర్జు భీతి చెందారు. అర్జునుడు కూడా పాతాళ లోకం, ఇప్పుడు అమెరికా అని చెప్పబడేదానికి వచ్చినప్పుడు కూడా అక్కడ వాళ్ళు వణికిపోయారు. బాబు మీకు అంతెందుకని ఆమెని ఇచ్చి చేశారు, ఉలీపు అనుకుంటా ఆమె పేరు, ఉలీపునిచ్చి ఉమ్. చేశారు. ఓకే. సో ఇలా మొత్తం ప్రపంచం అంతా అర్జునుడు తిరిగిన చోటల్లో ఒక పెళ్ళాన్ని తెచ్చుకున్నాడు. ఓకే. అంటే వణుకు ప్రపంచానికి, నేను అనేది భయము. అంత వణుకు. మరి ఆ రోజు యుద్ధానికి
ఆ, పా మన పాండవుల కౌరవుల మధ్య యుద్ధానికి భారతదేశంలో ఉన్న ప్రతి రాజ్యము ఐదరు వీళ్ళ అటో ఇటో. అటో అవును, ఇటో అవును. ఉన్నారు, కొంతమంది న్యూట్రల్ కూడా ఉన్నారు, అది విషయం వేరు. కానీ మొత్తానికైతే ఉన్నారు. కరెక్ట్. సో ఇందులో ఇప్పుడు ఎవడికి వాడు ధర్మం తోచుతాడు. ఒకడేమంటాడంటే కౌరవులది కరెక్ట్ కదా అంటాడు. ఉమ్, ఎందుకంటాడు అంటే ఉమ్, బికాస్ వాళ్ళు జూదం ఆడి న్యాయంగా గెలుచుకున్నారు, ఏం లేదు అందులో. తర్వాత ఇవ్వాలా వద్దన్నది వాళ్ళ ఉద్దేశము. ఛత్రపతి రాజ్యం ఒకటి ఉండాలి కానీ పీసులు అయితే ఎట్లా అని వాళ్ళు ఉమ్, ఒప్పుకున్నారు. పాండురాజు వైపు వచ్చిన వాళ్ళు పాపం అయ్యో వాళ్ళు పిలిచారు, వీళ్ళు వెళ్ళి మర్యాద కోసం ఆడారు, ఆడిన తర్వాత వాళ్ళని అన్యాయం చేసి అడవుల పాలు చేశారు. అయిపోయిన తర్వాత మరి 13 సంవత్సరాలు అయిపోయింది, తిరిగి వచ్చినప్పుడు రాజ్యం అప్పచెప్పాలి కదా అని వాళ్ళు అన్నారు. అవును. అలా ఈ రెండు వైపులా వచ్చి యుద్ధం వచ్చేసి మొత్తానికి ఆర్గ్యుమెంట్స్ సర్వనాశనం అయిపోయింది. మంట పెట్టారు. మొత్తం కొడేసుకున్నారు అంతే. ఈ నిజమే సార్ లాస్ట్కి అది. కృష్ణుడి యొక్క సైన్యం కూడా కౌరవుల సైడ్ నుంచే పోట్లాడింది. ఓ, ఓకే. ఉమ్. ఇచ్చుకున్నాడు ఆయన, ఇచ్చేసాడు ఆయన ఆయన. చెప్పాడు, నేను అవును, ఒకవైపు, నా సైన్యం ఉంటే అవును, ఒకవైపు, నువ్వు ఎవడు కావాలో అవును, తెలుసుకో అన్నాడు. అంటే అవునవును. అప్పుడు దుర్యోధన, నువ్వు నువ్వు రథసారథిగా పనికి వస్తావు తప్పితే నువ్వు ఏం యుద్ధం చేయనంటున్నావు, నాకెందుకు నువ్వు అని చెప్పి ఆ సైన్యాన్ని తీసుకెళ్ళిపోయాడు సైన్యాన్ని 10,000 పట్టుకెళ్ళిపోతాడు. మంది. అవును. ఉమ్. సో ఇలా ఇలా ప్రతి రాజ్యంలోనూ ఉన్న సైనికుల్ని వాళ్ళు అక్కడ యూటిలైజ్ చేసేసుకున్నారు. పంచుకున్నారు. ఆ, ఇప్పుడు గమ్మత్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఒకటే చెప్పారు, మీరు అటో ఇటో తెలుసుకుని యుద్ధానికి రండి, యుద్ధం అయిన తర్వాత ఎవడు గెలుస్తాడో వాడు మిగతా వాళ్ళ సంగతి చూస్తాడు. ఓకే. మీకు అర్థమైపోయింది కదా. ఆ, అర్థం. అదే ఇప్పుడు ఇప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు, సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ ఉంది, స్టేట్లో లెట్సే తెలంగాణలో కాంగ్రెస్ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ తర్వాత వాడికి ఎలక్షన్స్ ముందు చెప్పారు సెంటర్లో బీజేపీ ఉంది, మీరు ఇక్కడ కాంగ్రెస్ గెలిపిస్తే మీకు ఫండ్ సరిగా రావని చెప్పారు. అయినా వినలేదు, తీసుకున్నారు, వీడిని గెలిపించారు. ఇప్పుడు కొంత ఫండ్స్కి ఇబ్బంది అవుతుంది కదా. అంటే అదేదో బీజేపీ అన్యాయం చేస్తుందని కాదు, అలా అనిపిస్తుంది అందరికి. కరెక్ట్. అలానే కాంగ్రెస్ సెంటర్లో ఉన్నప్పుడు బీజేపీ గవర్నమెంట్ మననివ్వలేదు, తెలుగుదేశాన్ని మననివ్వలేదు, తెలుసు కదా ఆ విషయాలు మనకి. అవును, అవును, అవును. అది సో అట్లనే ఇక్కడ మనకి ఏంటంటే అస్త్రాలు అన్నవి అప్పట్లో భయంకరంగా ఉంది. ఆ అస్త్రాలని ఎవరు బోధించేవాళ్ళు? వ్యాసముని ఆయన శిష్యులు. కాబట్టి వాటిని వ్యాసుడు లుప్తం చేయించాడు, ఆయనే కట్ పర్పస్ఫుల్గా ఆఫ్. లుప్తం చేయించాడు. కొన్నాళ్ళు మళ్ళీ కావాలంటే తవ్వుకొని తీసుకుంటే ప్రస్తుతం లుప్తం చేయాలి. ఆయన లుప్తం చేశాడు, బాగానే ఉంది. ఇప్పుడు మళ్ళీ సైన్స్ పురోగమించి రకరకాల అస్త్రాలని వీళ్ళు తయారు చేస్తారు. ధ్వంసం చేసుకుంటున్నారు ఒకరినొకరు. దానికి ధీటుగా ఇండియా తయారు చేస్తోంది, కానీ సరిపోదు అది. సరిపోదు. ఇండియా హ్యాస్ టు డెవలప్ మోర్. ఇండియాలో ఏంటంటే అంత లంచగొండితనం అవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి ధనం అంతా వ్యర్థం అయిపోయి అందరి పాకెట్లోకి వెళ్ళిపోయి ఎవడికి వాడు రిచ్ అవుతున్నాడు తప్పితే భారతదేశాన్ని రక్షించే దిశగా వెళ్తది. ఇప్పుడు ఈ రిలయన్స్ ఇండస్ట్రీ అంబానీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి లక్షల కోట్లకి పడగలెత్తారు. వాళ్ళు కనీసం ఒక 1000 కోట్లన్న డిఫెన్స్ కోసము ప్రత్యేకంగా తయారు చేయట్లేదు. వాళ్ళు చేయట్లేదు, టాటా వాళ్ళు చేయట్లేదు, ఎవరు చేయట్లేదు. ఇప్పుడు అంబానీకి ఏమైంది? రాకెట్ టెక్నాలజీ డెవలప్ చేయొచ్చు కదా, నాకేం లాభం, అట్లా ఆలోచిస్తున్నాడు. సో ఇప్పుడు నారాయణమూర్తి ఉన్నాడు, ఆయన ఏదో చేస్తున్నాడు, చారిటీ ఇది చేస్తున్నాడు, కానీ సెల్ఫ్ సస్టైనబుల్గా ఇండియాని తయారు చేద్దామన్న ఆలోచన లేదు. వాళ్ళు ఇంకా ఎదగలేదు అంటున్నాను నేను అనేది. మీకు ఇక్కడ అమెరికాలో ఒక ఐడియా నచ్చింది అంటే వాడు థౌజండ్స్, మిలియన్స్, బిలియన్స్ దాకా వెళ్ళిపోతారు ఇన్వెస్ట్మెంట్. అది వచ్చిందనుకోండి, ఐడియా సక్సెస్ఫుల్ అయిందనుకోండి, వాళ్ళు ఇంకా మల్టీ బిలియనర్స్ అవుతారు. అవ్వలేదనుకోండి, పోతే పోయింది అనుకుంటారు. ఐడియా నచ్చితే. ఒకసారి నేను ఇట్లనే ఒక షో చూస్తున్నా, అందులో షార్క్ ట్యాంక్ అంటారు, తెలుసా మీకు? తెలుసు. దానిలో ఒక 10 మంది మిలీనియర్స్ కూర్చుంటారు. మీరు వెళ్ళి మీ ఐడియాని చెప్పాలి, లేదా మీ ప్రోటోటైప్ ఏది ఉందో చూపించాలి. చూపిస్తే వాళ్ళకి నచ్చింది అనుకోండి, నీకు ఎంత ఇన్వెస్ట్మెంట్ కావాలని అడుగుతారు. ఉమ్, నాకు ఇంత కావాలి అని అనుకోండి, వాళ్ళు ఉమ్, ఇస్తారు, సరిపోతుంది. ఉమ్, లేదు మేము ఇవ్వలేమంటారు, ఏదో ఒకటి. అయితే ఒకడు ఒక ఐడియాతో వచ్చాడు, అది చూపించాడు కూడా, ప్రోటోటైప్ కూడా చూపించాడు. నీకు ఎంత ఇన్వెస్ట్మెంట్ కావాలంటే ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాడు, నేను $1,00,000 కోసం చూస్తున్నా అన్నాడు. $1,00,000 నథింగ్ యాక్చువల్గా.
కానీ $1,00,000 కావాలన్న. అందులో ఉన్న వాళ్ళలో ఒక ఆమె ఐడియా చూడగానే వెంటనే అది చూసి, ఓకే నీకు $1,000,000 ఇస్తాను, నాకు 60% కావాలని. ఉమ్, నువ్వు ఆలోచించుకో అంటే చుట్టుపక్కల వాళ్ళందరూ మిగతా మిలియనర్స్ కూడా అన్నారు, దిస్ ఈస్ ఎ ఉమ్, గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ యూ, డోంట్ మిస్ ఇట్ అన్నారు. ఉమ్. ఎందుకంటే $1,00,000 దగ్గర మిలియన్ ఇస్తా అన్నాను, అదే. పదింతలు. దానికి 60% అంటే అంటే నీకు ఇంకో 10 seconds టైం ఇస్తున్నా ఆలోచించుకోని. వాడు చెప్పలేదు, యూ లాస్ట్ ఇట్ అంది. మిగతా వాళ్ళు ఎవరన్నా అంటే ఆమెనే నువ్వు వద్దన్న మాకేం ఇస్తావు అని చెప్పి వదిలేశారు. ఉమ్. అంటే నువ్వు యూ హ్యావ్ టు బి ప్రిపేర్ టు డూ సంథింగ్. లేదు నీకు ఐడియా ఉంది, నువ్వే డెవలప్ చేసుకోపో, ఎవరు వద్దన్నారు. అదే అదే. సో అదనమాట. సో అట్లా ఆపర్చునిటీస్ ఇక్కడ అమెరికాలో రిచ్ పర్సన్స్ బాగున్నారు, ఆపర్చునిటీస్ ఇస్తారు. ఇచ్చి ఇప్పుడు $1,000,000 ఇచ్చింది ఆమె, ఇచ్చిన తర్వాత నష్టపోతే ఆమె నష్టపోతుంది. అవును. వాడిదేముంది, ఒక ఐడియా, ఏదో ఏదో కొండకి ఒక వెంట్రుక మేసి కట్టాడు, వస్తే కొండ లేకపోతే లేదు వెంట్రుక పోతా అన్నట్టుగా ఉంది అనమాట వాడికి. కానీ ఈమెకి $1,000,000. సో ఒక మాట అలానే నేను ఒకసారి ఒకడికి ఒక ప్రోటోటైప్ డెవలప్ చేసి ఇచ్చాను. వాడిగా ఖుషి అయిపోయాడు, నన్ను పార్ట్నర్ చేసుకోండి, ఎవ్రీథింగ్ బ్రహ్మాండం ఉంది. సరే, ఉమ్, ఆ, ఒక టెక్నికల్ సింపోజియంకి వెళ్ళాము. అక్కడ దాన్ని డెమాన్స్ట్రేట్ చేశాను. అయితే డెమాన్స్ట్రేట్ ఉమ్, చేయాలి, కూర్చున్నాను. ఇతను ఎవరెవరి కోసం వెతుకుతున్నాడు. ఈ లోపల ఏమైందంటే ఒక అతను వచ్చాడు, జస్ట్ జనరల్గా నార్మల్ పర్సన్ కూర్చున్నాడు. కూర్చొని, సో యూ కమ్ ఫర్ దిస్, ఇక్కడికి వచ్చావంటే అవును అంటే ఏంటి ఏం ప్రోడక్ట్ అంటే, ఓ ఈ ప్రోడక్ట్ అని చెప్పి నేను చెప్పాను. ఏది ఉమ్, నాకు చూపించగలుగుతా, నేను చూస్తాను ఒకసారి అని. అంటే ఈ లోపల ఇతను వచ్చాడు. వస్తే వచ్చి ఏంటంటే ఇతను మన ప్రోడక్ట్ చూస్తా అంటున్నా అంటేను, ఇతను అన్నాడు అట్లా కాదు, వీఆర్ లుకింగ్ ఫర్ ఇన్వెస్టర్స్ అంటేను, ఇతను అన్నాడు సరే అయితే మీరు ఏమైనా చూపిస్తే నేను చూస్తాను అన్నాడు. నేను ఇతనితో కన్విన్స్ చేశాను, బాబు ఒకసారి చూపిద్దాం నష్టమేం లేదు కదా అన్న. అదే. అంటే చూపించాడు, సరే అని చూపించుకున్నాడు. సరే అని చెప్పి అతనికి చూపించాను. అతను ఒక 2 నిమిషాలు చూసి ఎంత ఇన్వెస్ట్మెంట్ కింద చూస్తున్నావు అన్నాడు. అంటే ఈయన నా పార్ట్నర్ ఏమో 200,000 ఏదో అన్నాడు. అంటే నేను అన్న 200,000 కాదండి, 2 మిలియన్ అన్నాను. ఉమ్. అంటే అతను ఒక నిమిషం ఆగి, నేను మీకు 2.5 మిలియన్ ఇప్పిస్తాను. ఓ. ఈయన పడిపోయాడు. నేను తట్టి లేపాను, కూర్చోరా అన్న. ఆ, అయితే నేను అతను ఫౌండరు, నన్ను కో ఫౌండర్గా చేసుకున్నాడు. సరే అతను సరే అతను అతను అన్నట్టు నాకు మీ టీం అంతా పరిచయం చేయండి, నేను పలానా రోజున వస్తాను, నేను ఉమ్, ఫండింగ్ తీసుకొస్తాను అన్నాడు. అంటే సరే అని చెప్పి అన్నాము. ఆ రోజు వచ్చింది మీటింగ్కి, అందరం కూర్చున్నాము, ఒక పెద్ద హోటల్లో కూర్చున్నాము. ఓకే. ఎదురుకుండా పిజ్జాలు గిజ్జాలు పెట్టుకున్నారు, జనాలు తింటున్నారు. ఓకే. సో తింటుంటే ఆయన ఆయన కూర్చొని ఆయన కూడా తిన్నాడు. సరే నాకు మళ్ళీ ఒకసారి డెమాన్స్ట్రేట్ చేయండి అంటే నేను డెమాన్స్ట్రేట్ చేసి చూపించాను. చూపిస్తే అతను, యా యు ఆర్ ఆస్కింగ్ ఫర్ 2.5, నో ప్రాబ్లం, ఇస్తాను, దట్స్ నాట్ ఎ ప్రాబ్లం, తెప్పిస్తాను, నీకు ఎంత కావాలండి అంతానే. మరి మనం లెటెస్ట్ టాక్ అబౌట్ ది పర్సంటేజెస్ వాట్ వీ హ్యావ్ అది అని ఆయన ఒక చాలా సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ ప్రపోజల్ పెట్టాడు. అతను ఏమన్నాడంటే, నేను ఇక్కడ సిపిఏని, నేను చార్టెడ్ అకౌంటెంట్, ఇక్కడ నా దగ్గర 10 మంది ఉన్నారు హు ఆర్ హ్యావింగ్ బిలియన్స్. ఉమ్, మీకు 2.5 కాదు, అర్త్ మీద ఎవడు ఇవ్వలేనంత అమౌంట్ నేను తెప్పించి మీకు ఇస్తాను. ఉమ్, ఇనీషియలీ 2.5 ఇచ్చేస్తాను. ఉమ్, 9 monthsలో ప్రోడక్ట్ నా చేతిలోకి రావాలి, ఎవ్రీథింగ్ ఉమ్, ఫైన్. నాకు నా ఇన్వెస్టర్స్కి అందరికి కలిపి 35% ఇవ్వండి, మీరు 65 తీసుకోండి అని. ఉమ్, నేను తలకా యూపి, నేను ఫోన్ బయటికి తీసి మా ఆవిడకి కాల్ చేసి చెప్పేద్దామన్న ఊపులో నేను ఇట్లా ఊగుతున్నా. టూ ఉమ్. పాయింట్ ఫైవ్ మిలియన్ రవిశంకర్ గారు, ఏమైనా అర్థమవుతుందా? ఆయన సబ్స్టాన్షియల్ అమౌంట్ అది. అది అయితే వీడు పక్కనున్నోడు, వాడు ఫోటో వాడు 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 సారీ అన్నాడు. నేను వాట్ అన్నాడు. అంటే నువ్వు ఆ, వెయిట్ అన్నాడు. అంటే నేను ఇంకా నాకు అసలు అది ఏం ఆగలేదు. చెప్పాలి. టెన్షన్ అయితే వచ్చేస్తుంది. 35 కాదు, నేను ఐ కెన్ గివ్ నాట్ మోర్ దెన్ 15% అన్నాడు. ఆయన ఆ, పెద్ద మనిషి. ఆ, ఇతను అయ్యో. నా అదే మీ పార్ట్నర్. నన్ను అరే, నేను ఒక్క నిమిషం పక్కకు పిలిచాను. ఈ లోపల ఒకడెవడో కొత్తగా మా టీంలో చేరాడు, వాడేమో వాడితో పాటు సాధారి ఇస్తాడు. నేను అట్లా కాదని పక్కకు పిలిచి, ఒక మాట వినరా నువ్వు, 35% నథింగ్,
మొత్తం అన్నీ కలిపి అతనే అకౌంట్స్ చూసుకుంటా అన్నాడు, అతనే పైసలు ఇస్తా అన్నాడు, అతనే అన్నీ చేసుకుంటున్నాడు. మనకి ఏం అసలు ఇంకేం మనకి టెన్షన్ లేదు. మంది ఉమ్. 65% కంపెనీ మంది తీసుకోను. లేదు లేదు మనం 15 కంటే ఎక్కువ ఇవ్వలేము. అంత అంత పర్సెంటేజ్ ఎవరు సార్? అరే నువ్వు ఎప్పుడైనా వ్యాపారం చేసినావురా అని. అసలు ఎంత బాధ అయిందంటే అతను లాస్ట్ ఛాన్స్ ఫర్ యూ, మళ్ళీ జీవితంలో నేను మళ్ళీ నేను దగ్గర రాను, నేను ఇంకోటి ఉమ్. వస్తాను రానివ్వనని చెప్పి వెళ్ళిపోయాడు. ఓ. నేను అన్న మొత్తుకున్నారు చీరా ప్లీజ్ అని. ఆ తర్వాత 10 మంది ఇన్వెస్టర్లు వచ్చారు కానీ ఎవడంత ఇస్తాను లేదు. వీడు దెబ్బతినేశాడు, నన్ను దెబ్బతీశాడు. మొత్తం 3 సంవత్సరాలు గాలిగా పోయినాయి ఆ మన ప్రోడక్ట్. కష్టం అంతా పోయింది. అయితే అతను బుద్ధి రావట్లేదు అతనికి. అయితే అతన్ని అన్న అరే ఒక్కసారి వాడిని పట్టుకొని రారా అంటే, నో మై ఈగో ఇస్ దేర్, హౌ కెన్ ఐ గో టు హిమ్ అన్న. అరే నీ బొందరా, నువ్వు 3 సంవత్సరాల నుంచి మనకి లేదురా బాబు, ప్లీజ్ తీసుకురారా అంటే, "ఇప్పుడు స్ట్రగుల్ నాకు ఇవ్వు, అవుతున్నాడు. నేను పోయి అడుక్కుంటా వాడిని, నేను బతిమాలుకుంటాను." వినలేదండి. ఉమ్. ఇప్పుడు దాంతో మనం ఏం చేస్తాం చెప్పండి రవిశంకర్ గారు? అది ఇండియాలో ఇది ఇంకా ఎక్కువ. మీకు My అప్పుడప్పుడు my I agree with your point, Gansar. My point was discussion was whether this particular నాగాస్త్రం అన్నది ఏదైతే మనం చెప్పారో మన పురాణాల్లో, ఇప్పుడు ఈ వచ్చినటువంటి ఈ అగ్నిది ఏదో పోనీ వాళ్ళు ఎంత లేట్ చేశారో అదంతా మనం పక్కన పడేస్తే, ఇప్పుడు ఈ వచ్చిన ఈ అగ్ని మిసైల్ అనేది ఇది దానికి ఏమైనా సామరస్యం ఉందా అని నా యొక్క డౌట్ అంతే. ఎస్ ఇన్ని యూఆర్ రోజులు రైట్. ఎందుకు చేశారు అది నాకు. దానికి మనం పూర్వంలో నాగాస్త్రం ఎట్లా ఉపయోగించారు అన్నది మన శాస్త్రాల్లో రాసినవన్నీ లుప్తం చేశారు. ఓకే, సో లుప్తం మనకు అంటే తెలియదు ఇప్పుడు. లుప్తం అంటే దాన్ని పోగొట్టేశారు, అది మొత్తం దాన్ని ధ్వంసం చేసేశారు. ధ్వంసం చేసేసారు. ఇప్పుడు అది కనీసము మచ్చుకైనా ఇట్లా రాసిలేదు అక్కడ. అదే ఐ అండర్స్టాండ్. ఓకే. అయితే ఇప్పుడు విశేషం ఏంటంటే దాన్ని కనిపెట్టాలంటే మళ్ళీ వేదం నుంచి తీసి తవ్వి బయటికి తీయాలి. మళ్ళీ వేదం స్ట్రగుల్. నుంచి వేదం నుంచి తవ్వి బయటికి తీయాలి అన్నప్పుడు అది తీయటం అన్నది చాలా శ్రమతో కూడింది, ఖర్చుతో కూడిన పని, టైంతో కూడింది కూడా మళ్ళా. టైం కూడా. సో దీనికి మొత్తం 24/7 డెడికేటెడ్ పీపుల్. టీమ్. కరెక్ట్. సో డెడికేటెడ్ టీం ఉంటే అప్పుడు మనము ఒక 5-10 సంవత్సరాలు సాధించవచ్చు. ఓకే. లేకపోతే అది ఇప్పుడున్న సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రకారం ఏదైతే అది చేసుకుంటూ పోవటం. అదే అదే అవైలబుల్ మనకు అనుకోవాలి. ఎస్. అప్పట్లో నాగాస్త్రం ఏంటంటే హ్యూమన్ స్పెసిఫిక్ కాదు, గ్రూప్ స్పెసిఫిక్, కంట్రీ స్పెసిఫిక్ డిజైన్ చేశారు. అప్పుడు చేసినవి. అంటే Okay. ఒక్కడిని కొట్టాలంటే ఎట్లా, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని కొట్టాలంటే ఎట్లా. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రామాయణంలో రాముడు మోహనాస్త్రం ఉపయోగించాడు. సమ్మోహనాస్త్రం. మోహనాస్త్రం వేరు, సమ్మోహనాస్త్రం వేరు. సో ఇప్పుడు ఈ సమ్మోహనాస్త్రం ఏంటంటే ఎదుటి వాళ్ళని మాత్రమే మూర్చపోకూడదు. ఓకే. మోహనాస్త్రం ఎవడు పడితే వాడిని మూర్చపోకూడదు. సో ఇప్పుడంటే అందుకే మోహనాస్త్రం వేయాలంటే దూరంగా ఉన్న వాళ్ళ మీద వేయాలి. ఓకే. దగ్గరగా వస్తున్న గ్రూప్ ఆఫ్ జనాల మీద వేయాలంటే సమ్మోహనాస్త్రం. ఓకే. అది ఆ సమ్మోహనాస్త్రం మూలంగా ఎదుటి ఉన్న ఎనిమీస్లో కన్ఫ్యూజన్ బయలుదేరుతుంది మైండ్లో. ఓ. వాళ్ళలో వాళ్ళే కాల్ చేసుకుంటారు. ఓ. రాముడు అది శూర్పణఖ ముక్కు చెవులు కోసిన తర్వాత లక్ష్మణుడు కోసాడు. ఆమె వెళ్ళిపోయి వాళ్ళందరినీ తీసుకొస్తుంది. గ్రూప్ ఎవరిని, వాళ్ళ పేరేంటి, పేరు మర్చిపోయినేంటి ఇప్పుడే. సో వాళ్ళిద్దరండి ఖరదూషణాదులు. అవును, చెప్పారు, రాశారు, మనం డిస్కస్ చేసినాం. ఖరదూషణాదుని తీసుకొస్తుంది. అవును. అన్నదమ్ములు ఇద్దరు. సో వాళ్ళ సైన్యం 14,000 మంది సైన్యం. అది ఒక్క సమ్మోహనాస్త్రంతో చంపేశారు. మటాష్. కాబట్టి అది రాముడు ఇంక నేను ఒక్కడనే ఉన్న 14,000 మంది మీద పడిపోతున్నారు. ఏం చేయాలి? ఈ అస్త్రం ఉపయోగించాడు. బ్రూస్లీ లాగా. ఎస్. అది విశ్వామిత్రుల ద్వారా ఆయనకి ఇచ్చాడు. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఇది నేనేమంటున్నా అంటే అటువంటి అస్త్రాలు కావాలి ఇప్పుడు మనకి. ఇప్పుడు అది ఒకటి కాదంట ఈ నాగాస్త్రమును. ఇప్పుడు నేను అనుకున్నది దే ఆర్ నాట్ సేమ్. they're same అండి, they're సేమ్. బట్ దిస్ ఈస్ గోయింగ్ టు క్యారీ ఏ హెడ్ పేలోడ్ కదా ఇది. అవును. అవును. ఇప్పుడు దీనిలో అది సేమ్. దాన్ని అట్లా ఇట్లా వెళ్ళటం అనేది నాగాస్త్రం భేదించలేము. అందుకే కదా అర్జునుడు కిరీటం కింద పడిపోతుంది.
ఉమ్. అది కూడా కృష్ణుడు భూమిలోకి అదిమేడు నరతము అది దాంతో బ్యాడ్. అని చెప్తారు. అవును. నాగాస్త్రాన్ని ఎవ్వడు దాన్ని ఉపసంహరించలేడు. అవును. ఒకసారి బయలుదేరిందంటే ఎండ్ ఆఫ్ ద స్టోరీ. కథం. అంతే. అది దాని టార్గెట్ రీచ్ అయ్యి ఉతలకు వస్తుంది. సో ఒకేసారి ప్రయోగానికి పనికి వస్తుందని కూడా చెప్తారు. ఓకే. సో ఓకే. ఇప్పుడు ఇది కూడా అంటే అంతే, మిజైల్. ఇట్లా ఇట్లా వెళ్ళేది మిజైల్ అంతే కదా. అంతే. అది 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 నా నా యొక్క ధర్మ ఎగ్జాక్ట్లీ. సందేహం. ఎస్ అండి, ఇట్ ఈస్ ఎ సిమిలర్ వన్ అండ్ మచ్ మోర్ బెటర్ వన్ ఏమో ఇప్పుడు మరి మనం ఉపయోగించేది. అది జవాబు మీరు అన్నారు కదా, అది లుప్తం అయిపోయినప్పుడు మనం కంపేర్ చేయలేము ఇంకా. ఇంకా చేయాలి. కానీ మనకి భారతంలో నాగాస్త్రం ఉపయోగింపబడింది కర్ణుడితో. ఓకే. ఆయన ఉపయోగించారు. కర్ణుడు అర్జునుడి మీద ఉపయోగించాడు. అప్పుడే ఇది శ్రీకృష్ణుల వారు దాన్ని రథానికి కింద కృంగదీస్తారు అప్పుడు. ఎస్, అప్పుడు ఆ నాగాస్త్రం మళ్ళీ కర్ణుడి దగ్గరకు వచ్చి మళ్ళీ ఒకసారి ఉపయోగించాడు. అంటే నేను ఒక్కసారి ఉపయోగించింది ఇంకోసారి ఉపయోగించను పొమ్మంటాడు. ఓకే. మరి ఆ యుగో మాకుంది కదా. నన్ను అందరూ వీరుడు అనరు. వాడు వీరుడు అనిపించుకోవడమే ముఖ్యం అక్కడ. అంతే. నేను దుర్మకాడు చచ్చేది కొట్టడం చచ్చాను కాదు. కాదు. అదే అదే. బాగుంది, బాగుంది. అది చెప్పగా బాగుంది సార్. ఇండియాలో మనకి వీరులకి తర్వాత ఈగోయిస్టులకి తక్కువ లేరు. అదే వాట్ ఎవర్ దట్ ఈస్ సమ్ పర్సంటేజ్ ఉండిపోతారు అలాగా గ్యారంటీగా. గ్యారెంటీ ఉంటాడు. సో అస్త్రాలు మన దగ్గర ఉండిని, బ్రహ్మాండమైన అస్త్రాలు. ఆ అస్త్రాలను చూసే మిగతా వాళ్ళంతా భయపడ్డారు, ప్రపంచం అంతా భయపడి. ఇప్పుడు మన దగ్గర లేవు కాబట్టి మన ఎవడన్నా ఏమన్నా అనొచ్చు సార్. అవును. ఇప్పుడు మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి, మనం ఇప్పుడు ఎంత చెప్పుకున్నా ఎవడేం వింటాడు. పట్టించుకోడు. అది. సో దెర్ఫోర్ అది ఒకప్పుడు ఉండింది, బాగుంది. లేకపోతే బ్రిటిష్ వాళ్ళు భారతదేశం నుంచి అన్ని $1 ట్రిలియన్ ఎట్లా కొట్టుకుపోతారు. అవును. లేకపోతే అసలు భారతదేశానికి ఎందుకు వస్తారు. ఎగ్జాక్ట్లీ. ఏమీ లేని ఎడారికి ఎవడు పోతాడు. ఎగ్జాక్ట్లీ. కరెక్ట్ కరెక్ట్. డబ్బున్న సుభిక్షంగా ఉన్న భారతదేశం కోసం వచ్చారు. డబ్బు కోసం వచ్చారు అప్పుడు. అంతే. వచ్చారు వాళ్ళు, యుద్ధాలు చేసుకున్నారు. అప్పట్లో మన రాజులు బ్రహ్మాండంగా సుఖ సౌఖ్యాల్లో ఉన్నారు కాబట్టి పట్టించుకోకపోతే వాడు వచ్చాడు, ఊడి చేసుకుని వెళ్ళిపోయాడు. సంకలపట్టుకు పోయాడు. ఇప్పుడు ఇప్పుడు మన దేశంలో ఇప్పుడన్నా మేల్కోకపోతే మళ్ళీ ఎవడో ఒకడు వస్తాడు, ఊడ్చుకుపోతాడు. ఇప్పుడు అదే కదా మన మునీర్ ఏమన్నాడు, పక్క దేశం మునీర్ జనరల్ ఆఫ్ పాకిస్తాన్, మాకు వాళ్ళకి పడదు, మేము ఎప్పుడు వాళ్ళని ఎప్పుడో వెంటాడుతూనే ఉంటామని చెప్పాడు. మరి అది పరిస్థితి. వాడు ఆ మాట అన్నప్పుడు వాడిని వేసేయాలి కదా. మరి అగ్ని నా పక్కన పెట్టుకుని నేను ఏం చేస్తాను అంటే, వాడు ఆటం బాంబు చూస్తే నువ్వు ఆటం బాంబు వేయి, ఎవడో ఒకటి తేలిపోతుంది. తేలిపోయిన తర్వాత మొత్తం శాంతియుతం అయిపోతుంది, బ్రహ్మాండం. కానీ తేల్చేయాలి కదా. ఇది మహాభారతం లాగే ఉంది మంది వ్యవహారం అంతా కూడా. ఎగ్జాక్ట్లీ, యువర్ రైట్. ఇప్పుడు చెరో పక్క పాకిస్తాన్ని బంగ్లాదేశ్ని పెట్టుకొని ఊరికే కూర్చొని సొట్టె కబుర్లు చెప్పకూడదు. మన వాళ్ళు వేసేయాలి, తర్వాత చూసుకోవాలి. వాడు ఆటం బాంబు వేస్తే మనం ఆటం బాంబు వేస్తాం, వాడు న్యూక్లియర్ వేస్తే మేము న్యూక్లియర్ వేస్తాం, వాడు 2 వేస్తా అంటే మేము 10 వేస్తాం. వేసేయటమే నిజమండి రవిశంకర్ గారు. ఇఫ్ యూ కెనాట్ అండర్స్టాండ్ దిస్, వాట్ ఐ విల్ డూ విత్ దట్ అగ్ని? నాకెందుకండి? సంపాదిస్తున్నా బ్యాంకులో లక్షలు కోట్లు మూలుతున్నాయి, నేను ఏమీ ఉపయోగించట్లేదు. ఎందుకది? నా పిల్లలకి పనికొస్తుందంటే వాడు అంతే చేశాడు అనుకోండి, అది అట్లనే మూలుగుతుంది. యూటిలైజేషన్ కావాలి. యు గాట్ టు యూజ్ ది సోర్స్ యూ హ్యావ్. ఒకసారి నేను బస్సులో వెళ్తున్నాను, హైదరాబాద్లో చిన్నప్పుడు బస్సులో వెళ్తుంటే వాడికి రూపాయి ఇచ్చాను. అప్పుడు టికెట్ ఎంతో 20 పైసలు ఏమో ఉండింది. చిల్లర లేదు, 20 పైసలు ఇమ్మన్నాడు. అన్న నా దగ్గర లేదయ్యా, ఉంటే ఇచ్చేవాడిని అన్న. అని అంటే అతని పర్సులో గలగల అంటున్నాయి అనమాట కండక్టర్ వచ్చారు దానిలో. అన్న నీ దగ్గర ఉన్నాయి కదా నాకు ఇమ్మంటేను, అది మళ్ళీ తర్వాత ఎక్కే వాళ్ళకి ఏమి ఇవ్వాలన్నాడు. ఓరి ఏమో నేను ఎక్కిన వాడిని నాకు ఇవ్వకుండా తర్వాత వచ్చేవాడి సంగతి ఏంటి? కరెక్ట్. సో ఇట్లా ఉంటుంది మన థాట్ ప్రాసెస్. తర్వాత వచ్చేవాడు తర్వాత, ఇప్పుడు వాడి సంగతి ఏంటి? అయితే అందరినీ అమెరికా పంపించేద్దాం సార్ ఇక్కడి నుంచి. అమెరికాలో కూడా మీరు అమెరికా అంటే తప్పుగా అనుకుంటారు. అమెరికాలో ఇక్కడేం శుద్ధపూసలు కాదు, ఇక్కడ అంతే. ఇక్కడ ఇంకా పెద్ద దొంగలు ఉంటారు.
ఓకే. కానీ ఒక సెట్ ఆఫ్ డిసిప్లిన్ లైఫ్ ఏర్పరిచారు ఇక్కడ. ఓకే. వీ షుడ్ అప్రిషియేట్ ఎవరు మంచి చేసే వాళ్ళని అప్రిషియేట్ చేయడం తప్పే ఉంది. ఇక్కడేం శుద్ధపూసలు కాదండి బాబు, ఇక్కడ భయంకరమైన చోరులు ఉన్నారు ఇక్కడ. ఉమ్. ఉమ్. ఇంకా మన దగ్గర కొద్దిగా మనసు ఉన్న వాళ్ళు ఉంటారు, ఇక్కడ మనసు కూడా ఉండదు. ఓ. నిర్దాక్షిణ్యంగా దోచేస్తారు. ఓకే. ఇండియాలో ఏమైనా దొంగతనానికి వచ్చాడు అనుకోండి, షాప్లో దొంగతనం చేస్తాడు, పారిపోతాడు. అవును. ఇక్కడ దొంగతనానికి వచ్చాడంటే ఆ షాప్లో ఎవడు ఉంటే వాడు చచ్చాడు అనమాట. ఓ. వాడిని చంపే వీడు తీసుకెళ్తాడు. ఓహో. ఒక అంతే. మన ఇండియన్ స్టూడెంట్స్ ఎంతమంది పనిచేస్తూ స్టోర్లో చచ్చిపోలా. ఇక్కడ భయంకరం. ఉమ్. ఇక్కడ పైగా ఎనుబోతుల్లాగా ఉంటారు మనుషులు. ఉమ్. వాళ్ళు పంది మాంసం, గొడ్డు మాంసం తిని ఎనుబోతుల్లాగా ఉండి బుర్ర పనిచేయదు. ఉమ్. దే యూజ్ దేర్ ఫిస్ట్, నాట్ దేర్ బ్రెయిన్. ఓ. అందరూ అందుకని జాంబవంతులే. ఆ, జాంబవంతుడు కాదు. అమ్మో, జాంబవంతుడు అన్నప్పుడు, జాంబవంతుడు అంటే చాలా పవిత్రమైన వాడు. సో అది కాదు. వీళ్ళు అసలు దారుణ్యంలో చెప్తున్నాను. రాక్షసులు. దారుణ్యం. రాక్షసులు, అది కరెక్ట్ వర్డ్. ఓకే. అలా నేనేమంటున్నా అంటే, ఇక్కడ వాళ్ళు ఇక్కడ, అక్కడ వాళ్ళు అక్కడ, ఎవరికి వాళ్ళు ఉంటారు. కానీ డెవలప్ కావాలి అంటే కంట్రీకి వ్యాపారస్తులు ముందుకొచ్చి ఇన్వెస్ట్ చేయాలి అంటున్నాం. ఓకే. వ్యాపారస్తులు, నేను వెరీ సింపుల్ స్టోరీ చెప్తున్నా. విజయవాడ నడిబొడ్లో కూర్చొని 1,00,000 కోట్లు ఇన్వెస్ట్ చేసేవాళ్ళు అక్కడ ఉన్నారు. కానీ చెయ్యరు వాళ్ళు, రిస్క్ తీసుకోరు. రిస్క్ తీసుకునేవాడిని చూపించండి. మన భారతదేశంలో యువత కొరత ఉందా? నాలెడ్జ్ కొరత ఉందా? చెప్పండి. ఇప్పుడు ప్రతిదీ సక్సెస్ అయిపోవాలంటే కుదరకపోవచ్చు. కొన్ని సక్సెస్ అవుతాయి, కొన్ని ఫెయిల్ అవుతాయి. సక్సెస్ అయిన వాటి నుంచి ఎక్కువగా పిండుకో నువ్వు. మీరు చెప్పండి, మన దగ్గర బ్యాటరీలు ప్రొడ్యూస్ చేయలేరా మన వాళ్ళు? తప్పక చేయగలుగుతారు. ఎందుకు చేయలేరండి? ఎందుకు చేయలేరు? ఎంత హాస్యంగా ఉందంటే, పిఎం మోడీ సెల్ఫ్ సస్టైన్ అంటే డబ్బులు ఇచ్చేటోడు ఎవడు? ప్రయోగాలు చేయడానికి డబ్బులు ఇవ్వకపోతే యాడ్ నుంచి చేస్తారు. ఇంజనీరింగ్ కాలేజీలకే మీరు ఇస్తలేరు, ఇంకా బయట వాళ్ళకి ఏమి ఇస్తారు మీరు? సిస్టమ్ పెట్టాలండి. నువ్వు నీ ఆస్తి 100 కోట్లు దాటిందంటే ప్రతి 10 కోట్లకి 1 కోటి ఇన్వెస్ట్ చేయి. ఓకే. ఒక లిమిట్ పెట్టాలి. 100 కోట్లు ఎంతో కొంత లిమిట్ పెట్టి, ఎస్, యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ దిస్ అంటే అప్పుడు దేశం బాగుపడే సూచన ఉంది. కాబట్టి అగ్ని మిసైల్ ఈజ్ ఎ వెరీ గుడ్ వన్. నాగాస్త్రం లాంటిది మీరు కరెక్ట్గా ప్రిడిక్ట్ చేశారు. నాగాస్త్రానికి తిరుగులేవు. యు కెన్నాట్ భేదన చేయలేవు. భేదించలేని అస్త్రాలు ఒక 4 ఉన్నాయి మన దగ్గర. అంటే సిస్టంలో మన పురాతన చెప్పబడింది ఇంతకుముందు. సో అలా ఉన్నాయి, మనము ఉపయోగించుకోవాలంటే రాముడికి మరి విశ్వామిత్రులు వారు ఇచ్చారు. అట్లనే అర్జునుడికి ఆయన గురువు గారు ఇచ్చారు. ఇవన్నీ కూడా జరిగినాయి. భీష్ముడు కూడా కొన్ని అస్త్రాలను ఉపయోగించాడు. చాలా మంచి మంచి అస్త్రాలన్నీ ఉపయోగించారు. పరశురాముడి దగ్గర నేర్చుకున్నారు. పరశురాముడి దగ్గర అస్త్రాలు ఉన్నాయి, బ్రహ్మాండమైన అస్త్రాలు ఉన్నాయి. బీభత్సమైన అస్త్రాలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి ఆ రోజుల్లో. లేకపోతే పరశురాముడు అట్లా ఉత్తి గొడ్డలతో వెళ్ళాడంటే మీరు నమ్ముతారా? గొడ్డల్ లాంటి అస్త్రాలను ఉపయోగించాడు. ఎఫెక్టివ్. మీరు కరెక్ట్ గెస్ చేశారు రవిశంకర్ గారు, అది నాగాస్త్రమే, డౌట్ లేదు. కాదు అగ్ని మిజైల్ కాబట్టి వాళ్ళు అట్లా పేరు పెట్టుకున్నారు. కానీ నేను చూశాను, మీరు పంపించినది చూశాను. దాంట్లో ఇట్లా 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 పాతంతా చాలా, అవును, అది చాలా గొరగా పోతుంది. అది పాముతోనే సాధ్యం కాకుండా గరుడుతో సాధ్యం. మళ్ళీ పామును పట్టాలంటే గరుడు ఉండాలి. అవును. సో అటువంటిది ఫ్లై అయ్యి దాన్ని పట్టుకోవాలి. దానికంటే స్పీడ్, చెప్పినట్టు దానికంటే స్పీడ్ వెళ్ళాలి. ఎగ్జాక్ట్లీ. దట్స్ పాసిబుల్ అయితే అవుతుంది. సరే పోలే, నేను అనుకున్న గెస్ వర్క్ కరెక్ట్గానే అయింది. కరెక్ట్ అండి, మీరు బాగా గెస్ చేశారు. ఇట్స్ కరెక్ట్. ఇండియా చేయగలుగుతుందండి. ఇండియా హ్యాస్ అ లాట్ ఆఫ్ పొటెన్షియల్. అబ్సల్యూట్లీ నో క్వశ్చన్స్ అబౌట్ ఇట్. థ్యాంక్స్ సార్, బాగుంది, నైస్. సార్ మంచి, ఐ మీన్ ఎడ్యుకేటివ్ డిస్కషన్. లెట్స్ హోప్ ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ అవర్స్. ఆఫ్ కోర్స్ సార్, వై నాట్, డెఫినెట్లీ. యా, ఈ డిస్కషన్ లోనే మనకు వ్యవహారాలు మనకి అంటే కొన్ని రసాలు బయటపడతాయి. అంతేగా మరి.
కరెక్ట్. కానీ మీరు బాగా చూస్తున్నారు, మీరు మీరు అబ్జర్వేషన్ మీది బాగుంది చక్కగా. థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది నిజంగా. వెరీ గుడ్. సరే సార్, ఉంటాం మరిగా. సరే సార్. నమస్తే సార్. ఓ